చెట్టు కింద మీద కట్టేసి కొడితే లాగలలో ఏరుకునేది. అబ్బా 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 అబ్బా. అంత గలీగా కొడుతుండే మా తాత. అంత క్రమశిక్షణతో పెంచారు కాబట్టి ఈ రోజు మర్యాద ఉంటుంది. వాస్తవానికి పైసలు లేకున్నా కానీ మర్యాద ఉంటుంది. ఆ మర్యాదతో నన్ను పెంచిన మా నాయన నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను ఇటట్నే కొట్టాడు. కాబట్టి నేను ఏ రోజు తప్పులు చేసినా ఉప్పులు చేసినా ఏది చేసినా కానీ మళ్ళీ తర్వాత నాయన ఉండి రూపాయి 2 రూపాయలు కొట్టినాక నా కొడుకేగా అని చెప్పేసి తప్పు చేసినా ఉప్పు చేసినా రేపు పొద్దున అలా మారతాడు అని చెప్పేసి రూపాయి 2 రూపాయలు చేతికి ఇచ్చి కొనుక్కో బిడ్డ. అసలు అసలు నువ్వు ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా నాన్న 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 నాన్నతోటి చాలా దగ్గర బంధమా? వాస్తవంగా నాన్న లేనిది లేదా నా ఇక నాన్న అంటే మస్తు ఇష్టం నాకు. నేను ఇప్పటికీ ఏడే చెప్పలేను ఆ వీడియోలో ఇట్లా నాయన గురించి ఒక్కసారి చెప్పలేవు మరి స్టార్టింగ్ నుంచి నాయన మొత్తం నాయన నాకు జ్వరం వస్తే నాయన పేరు ఏం పేరు? రామకృష్ణ. రామకృష్ణ. మా నాయన మొత్తం ఇక నాకు జ్వరం వస్తే వాస్తవానికి ఆయన పొద్దుగాల మబ్బులు 6 గంటలకు లేచి బర్లపాలు వెండి తర్వాత టిఫిన్ కట్టుకొని అమాలికి పోయి అమాలి నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికాడ హౌస్ నింపాలి.